గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చేపల పులుసు చేద్దామనేసి చేపలు తెచ్చాము. చేప తలకాయ తోకలండి ఇవన్నీ పులుసు పెడుతున్నా. ఇందులో ఆల్రెడీ ఒక స్పూన్ కారము, ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాము. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు రెడీ చేసి పెట్టేశాను ఆల్రెడీ. చింతపండు, ఈ కారం, ఉప్పు కలిపిన దాంట్లోనే ఈ చింతపండు పులుసు కూడా వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. నీచు వాసన ఉండదన్నమాట ఇలాగ చింతపండు పులుసు వేయడం వల్ల. పండు పులుసులో నానేసి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం పులుసు కోసం. చేపల పులుసు కోసం మసాలా రెడీ అయ్యింది. అల్లం, వెల్లుల్లి, అల్లం కొంచెమే తీసుకున్నా, ఒక వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఇది జీడిపప్పు, ఒక 4 జీడిపప్పు ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకున్నాము. కొత్తిమీర, జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసేసుకుందాం. మిక్సీకి అన్నీ వేసేసుకున్న మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి మేము ఎక్కువ తినం కాబట్టి చేపల పులుసులో తక్కువగానే వేస్తాము. ఇందులో కారం కానీ ఉప్పు ఏమీ వేయట్లే, చేపలకు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తాలింపు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ పట్టిద్ది, చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. జీలకర్ర, మసాలా వేసుకున్నాం. మసాలా వేసుకున్నాం కదా, కొంచెం మసాలా వేగాలి, పచ్చివాసన వెళ్ళేలాగా. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాము. ఇందులో చెక్క, లవంగా అవి ఏమి అయితే మేము వేయట్లేదు. అల్లం, వెల్లుల్లి తప్ప వేరే ఏ మసాలా యూజ్ చేయట్లేదు చేపల పులుసులో. అన్నీ ఒకే ఫ్లేవర్ అయిపోతుందని చెక్క, లవంగా ఏమీ వేయట్లేదు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా బాగా వేగింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం. మసాలా వేగింది కదా, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేస్తున్నాం. చేపలు ఊరేసాం కదండి, చింతపండు పులుసు. చేపలు పక్కన పెట్టేసుకుని ఆ పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన వాటర్ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఈ పులుసు మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఇందులో ఊరేసాం కదా చేప ముక్కలు, వాటిని వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉడుకు రావాలి, కొంచెం బాగా మరిగిందండి. నూనె చూసారా ఎలా తేలిందో. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఇప్పుడు పులుసులో చేపలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చేపలు ఉడకాలి. కొంచెం మూతేం పెట్టట్లేదు, అలాగే ఉడకడానికి పెట్టేస్తున్నా. కాట్లా చేపలండి ఇవి, పులుసుకు చాలా బాగుంటాయి. పులుసు మంచిగా ఉడికిపోయిందండి. చేప ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. నాకు చాలా చాలా ఇష్టం అండి, చేపలు అంటేనే చాలా ఇష్టం. చేపల పులుసు, ఇగురు. ఈరోజు చేపల పులుసు చేసా. ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.